శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు మధ్యలో ఘర్షణ వచ్చింది. వాళ్ళు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, కొట్టుకునేదాకా వెళ్ళారు అని చెప్పి చిరంజీవి సార్ గారు కూడా ఈ వీడియోలు చూసి సార్ కూడా కొంచెం ఇదైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీడియా మిత్రులకి, అందరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకున్నా అంటే, ఫస్ట్ నిన్న జరిగిన ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో నేను అండ్ శేఖర్ అన్న అండ్ మిగతా మన రమేష్ మాస్టర్ గారు, మిగతా మాస్టర్స్ అందరు రావటం జరిగింది. సో ఇక్కడ మన యూనియన్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి మా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో కొన్ని వీడియోలు తీసుకొని కొన్ని ఛానల్స్ కావచ్చు. సో ఏమైందంటే శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు మధ్యలో ఘర్షణ వచ్చింది. వాళ్ళు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, కొట్టుకునేదాకా వెళ్ళారు అని చెప్పి ఏదో చెప్పారు. అదంతా ఫేక్, రాంగ్. అలా ఏమీ లేదు. ఓకే, మన యూనియన్ టీఎఫ్టీడీడీ యూనియన్లో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరగాల వద్దా అనే బై ఎలక్షన్స్ జరగాల వద్దా అనే దాని మీద సీక్రెట్ ఓటింగ్ లేబర్ ఆఫీసర్స్ ద్వారా అండ్ ఫెడరేషన్ ద్వారా జరగటం జరిగింది. సో దాని గురించి చిన్న డిస్కషన్ జరిగింది. అది ఈ టీఎఫ్టీడీడీ యూనియన్ ప్రెసిడెంట్ అయిన సుమలత మాస్టర్ గారు చెప్తారు. ఈ లోపల ఏదైతే శేఖర్ మాస్టర్ గారు నేను అని చెప్పి ఏదైతే చెప్పారో అదంతా ఫేక్. ఎప్పటికీ శేఖర్ అన్న నాకు బ్రదర్, చాలా మంచి వ్యక్తి. ఓకే, భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అందరూ మంచి వాళ్ళం. మేము మా యూనియన్ గురించి, మా డాన్సర్స్ గురించి ఎప్పుడు ముందే నిలబడి ఉంటాం. వాళ్ళకి మంచి గురించి మేము ఎప్పుడు ఫ్రంటే ఉంటాము. అందరూ మంచి వ్యక్తులే. ఎవరు ఇక్కడ ఇది శత్రువులు కాదు, మేమేమో ఆపోజిట్ ఏం కాదు. ఓకే, ఇప్పటికిప్పుడు శేఖర్ అన్న నాకు ఏదైనా ఇబ్బంది అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆయనకి ఏదైనా ఇబ్బంది అంటే నేను పరిగెత్తుకుంటూ వస్తాను, ఏ మాస్టర్స్ అయినా కూడా. సో దీనికి ఉదాహరణ ఇప్పటివరకు చూపించలేదు, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఈ విషయం గురించి మన చిరంజీవి సార్ గారు కూడా ఈ వీడియోలు చూసి సార్ కూడా కొంచెం ఇదైంది. ఈరోజు షూటింగ్ దగ్గర సరదాగా నన్ను పిలిచారు. నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. శేఖర్ అన్న కూడా పిలిస్తే సరదాగా మాట్లాడుకోవటం, చిరంజీవి గారు పిలిస్తే వెళ్ళాము మాట్లాడడానికి. కూర్చున్నాము, భోజనం చేసాము చక్కగా. శేఖర్ అన్న వచ్చాడు, నేను కలుసుకున్నాను, మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, హ్యాపీగా మంచి మాట్లాడుకున్నాం, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, అవి చేసుకున్నాం. సో ఓవరాల్గా శేఖర్ మాస్టర్ గారు నేను కొట్టుకున్నారు, యుద్ధం అనేది రాంగ్. ఇది చిరంజీవి గారు, జానీ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు కూర్చొని భోజనం చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం. ఓకే, ఇది మీకు పంపిస్తాను, మీరు దీన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో శేఖర్ మాస్టర్ గారికి, మిగతా మాస్టర్ గారికి నాకు ఎటువంటి గొడవలు లేవు. మేము ఇలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటాము. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ చిరంజీవి గారు ఉంటారు. అండ్ ఆల్ హీరోస్ మాకు సపోర్ట్ ఉంటారు. మా టాలెంట్ని ఎంకరేజ్ చేసి మా హైదరాబాద్ మాస్టర్స్ కావచ్చు, ఎవరు కొత్త అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ మాస్టర్స్, ఎవరు టాలెంట్ ఉన్నా కూడా మా హీరోస్ అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిఓపి కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పటికి చేస్తున్నారు, తర్వాత కూడా చేస్తారు. అండ్ ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, చిరంజీవి గారితో నేను మధ్యాహ్నం హ్యాపీగా కూర్చొని భోజనం చేయడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని మా ఏజ్లోకి వచ్చేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. కబుర్లు చెప్పారు, నవ్వుకున్నాము, సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది, పాత సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది. సో హ్యాపీగా ఉన్నాము. సో చిరంజీవి సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సందర్భంగా మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈరోజు ఏ డాన్సర్ అయినా, ఏ ఫైటర్ అయినా, ఎవరైనా ఈరోజు ఇక్కడ మెయిన్ డాన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫైట్స్ గురించి ఎవరైనా ఇక్కడ మంచి పొజిషన్లో ఇండస్ట్రీలో ఎటు చూసినా ఉన్నారు అని అంటే అది మీ సినిమాలు చూసే, మీ స్టైల్ చూసే, మీ డాన్సులు చూసే, మీ ఫైట్లు చూసే. సో ఈరోజు
ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనైతే చిరంజీవి గారి సాంగ్లు చూసి అన్నీ చూసి నేను వచ్చా. అలాగే చాలామంది డాన్స్ అంటే చిరంజీవి గారు. ఓకే. సో, ఈరోజు మా 5 ఏళ్ళు వెళ్తున్నాయంటే ఆయన ఊర్లో ఆయన్ని చూసి, ఆయన పాటలను చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని మేమిక్కడికొచ్చి ఆయనలాగా డాన్స్ చేయాలి, ఆయనలాగా ఎదగాలి అని చెప్పి ఈరోజు మంచి పొజిషన్‌లో ఉన్నాం. సో, ఆ స్ ఆ స్ఫూర్తిని మమ్మల్ని నింపిన చిరంజీవి సార్‌కి చాలా చాలా థాంక్స్. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా చిన్న, పెద్ద అనకుండా టాలెంట్ ఎవరు ఉంటే వాళ్ళని ముందుకు తీసుకొనొచ్చి టాలెంట్‌ని చూపియడానికి నన్ను గాని, శేఖర్ అన్నని గాని, ఇప్పుడు రీసెంట్‌గా మన సందీప్ గారిని గాని, మాస్టర్ గాని, అండ్ పొలాకి మాస్టర్ గాని, భాను మాస్టర్ గాని మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో, చిరంజీవి గారు సార్, చిరంజీవి సార్ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. మేము మళ్ళీ చెప్తున్నాము, శేఖర్ మాస్టర్ గారు, నేను, మా మాస్టర్స్, మా మధ్యలో ఏ విభేదాలు లేవు, ఏ యుద్ధాలు లేవు. ఓకే. ఏదైనా చిన్నవి ఉన్నాయి అని అంటే, ఒక ఇంట్లో మనం ఉంటాం, అన్న గట్టిగా మాట్లాడతాడు, తమ్ముడు కొంచెం స్లోగా మాట్లాడతాడు, అమ్మ ఒక మాట అంటుంది, అవన్నీ మేమైతే అక్కడికక్కడే జస్ట్ 10 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత వెళ్ళిపోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటాం. ఎవరికి ఏ ఇబ్బంది అంటే ఫస్ట్ ఉంటాం అన్నమాట. సో, ఓవరాల్గా ఇది యూనియన్లో జరుగుతున్న చిన్న సమస్య, పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య. ఆ సమస్యకి కొరియోగ్రాఫర్స్కి అంటే మాకు, శేఖర్ మాస్టర్ గారు, మిగతా మాస్టర్స్కి సంబంధం లేదు. ఓకే. ఇది క్లియర్. రెండోది, యూనియన్లో ఏం అవకతవకలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, బై ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ప్రెసిడెంట్ మన సుమలత మాస్టర్ గారిని ఏకపక్షంగా పాలిస్తున్నారని చెప్పటం కానీ నిన్న వీడియోలో, అండ్ తనే ఓన్ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి తను ఏదైతే చెప్పారో వాటిలన్నిటికీ ప్రెసిడెంట్ గారే సమాధానం చెప్తారు. ఏం యూనియన్లో తప్పు జరిగినాయి అంటే, యూనియన్ మీన్స్ ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది అనే విషయం మీద సుమలత మాస్టర్ గారు విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చెప్పిన వెంటనే టైంకి అందరూ వచ్చారు. సో, ఏదైనా ఆలస్యం జరిగినా, ఏమైనా తప్పులు జరిగినా క్షమించండి. ఇది TFT-DDA అసోసియేషన్ అనేది ఒక 35 సంవత్సరాల చరిత్ర గలది. ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి. బట్ ఒక ప్రెసిడెంట్గా అసోసియేషన్లో ఒక బాధ్యత తీసుకొని ముందుకు నడిపించాలి అని అంటే అది చిన్న మాట కాదు. ఎవరు తప్పు చేసినా సరే అది ప్రెసిడెంట్ మీదకే వస్తుంది. ప్రెసిడెంట్గా మీరు ఏం చేశారు, మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అనే మాట నాకు రాకుండా ఉండడం కోసమే నేను ఏం క్వశ్చన్ చేసినా, ఎవరిని ప్రశ్నించినా ఆ ప్రశ్న నాకు రాకూడదు అని చెప్పి నేను ప్రతి ఒక్కటి ఏ మిస్టేక్ జరిగినా కూడా నేను ఇమ్మీడియట్గా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. స్పెషల్గా ఆ వర్డ్ అనేది నచ్చట్లేదు, క్వశ్చనింగ్ అనేది నచ్చట్లేదు. గత బాడీలో ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా, ట్రెజరర్ అయినా కొన్ని మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేవి జరిగింది. వాటిని క్వశ్చన్ చేసినప్పటి నుంచే మా అసోసియేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మేము పోటీ చేసినప్పుడు జోసెఫ్ మాస్టర్ అని చెప్పి మాకు ఆపోజిట్గా నిలబడ్డారు. ఆయన ఓడిపోవడం జరిగింది. సో, అప్పటి నుంచి కూడా కొంచెం మా మీద వ్యతిరేకత, మేము ఎంత మంచి పని చేసినా సరే ఏదో ఒకటి వెళ్ళెత్తి చూపాలి అనే వాయిస్లోనే ఉన్నారు. దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అంతే తప్ప మేమందరం ఒకటే, మా కొరియోగ్రాఫర్స్ అయినా, డాన్సర్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసే ఉన్నాము. దయచేసి కొంచెం ఏమైనా పెట్టే ముందు థంబ్నెయిల్స్ మాత్రం కొంచెం చూసి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే అసోసియేషన్ మొత్తం ఏకపక్ష నిర్ణయంతో సుమలత గారు తీసుకుంటున్నారని, డాన్సర్స్ అందరూ ఫైర్లో ఉన్నారని చెప్పి, ఫెడరేషన్కి అగెనిస్ట్గా ఎలక్షన్స్ జరిపిస్తున్నారని చెప్పి కొన్ని వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. ఏది చేసినా సరే అసోసియేషన్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ప్రాసెస్లోనే వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరగలేదు. దయచేసి ఇది మెయిన్ హైలైట్ చేయండి ప్లీజ్. ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఈ అసోసియేషన్లో ఎప్పుడు జరగవు కూడా. సో, మేము వచ్చిన తర్వాత ఎక్స్ బాడీలో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అవన్నీ ఫైల్ చేసి పెట్టాము. అవి తర్వాత ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి మా అసోసియేషన్లో కొంతమంది ఇన్ఛార్జీలు, వాళ్ళు ప్రస్తుతం పోస్టులలో ఉన్నారు. మా జనరల్ సెక్రటరీ కావచ్చు, ఇంకా కొంతమంది ఇన్ఛార్జీలు కావచ్చు. వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర ఒక అమౌంట్ రాస్తారు, యూనియన్లో ఒక అమౌంట్ ఇస్తారు. దీనివల్ల నష్టపోయేది డాన్సర్లు.
సో డాన్సర్లకి రావాల్సిన పూర్తి మొత్తం డాన్సర్స్కి రావట్లేదు. మధ్యలో మా ఇన్ఛార్జీలు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది డాన్సర్స్ డబ్బుల్ని అన్యాయంగా దోచుకుంటున్నారు. ఇది నిజం. మేము దీన్ని బయటపెట్టినప్పటి నుంచే మా మీద వ్యతిరేకత వచ్చిందే తప్ప మేము ఎక్కడ కూడా అసోసియేషన్ని తప్పుదారిలో పట్టించడం కానీ, మేము అన్యాయంగా వ్యవహరించడం కానీ ఎటువంటిది జరగలేదు. సో అవి క్వశ్చన్ ఎప్పుడైతే మా జనరల్ సెక్రటరీ గారిని మేము, అంటే ఇప్పుడు ఉన్న జనరల్ సెక్రటరీ గారిని మేము పదవిలో నుండి సస్పెండ్ చేశాము, ఆయన కూడా రాజీనామా చేశారు. సో ఆయనను మేము ఎప్పుడైతే మేము క్వశ్చన్ చేశామో, మీరు ఇలాగా డాన్సర్స్ డబ్బుల్ని కమిషన్ రూపంలో తీసుకుంటున్నారు, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని డాన్సర్స్కి కరెక్ట్గా ఇవ్వట్లేదు అని ఎప్పుడైతే మేము క్వశ్చన్ చేశామో, ఆ క్వశ్చన్ అవి ఆల్రెడీ విత్ ప్రూఫ్స్తో మేము ఆల్రెడీ ఒక జీబీ పెట్టుకున్నాము, జీబీలో సభ్యులందరికీ చూపించాము. వాళ్ళు కూడా అందరూ తప్పుల్ని చూసి లేదు వీళ్ళని సస్పెండ్ చేయాలి అని చెప్పారు. సస్పెండ్ చేసేసాము. చేసిన తర్వాత వాళ్ళు రాజీనామాలు చేశారే తప్ప మేము చేసే పనులు నచ్చక కాదు. ఇది గమనించాలి. వాళ్ళు చేసిన తప్పుల్ని మేము ఎత్తి చూపామని, ఎలాగూ మా తప్పులు దొరికిపోయాయి, సో మేము రిజైన్ చేసేయాలి అని చెప్పి సెక్రటరీ, క్యాషియర్ అండ్ కొంతమంది 8 మంది ఈసీ సభ్యులు ఏకదాటిగా రాజీనామాలు చేశారు. అది చేసింది కూడా ఫెడరేషన్ వారికి ఇచ్చారనమాట. ఫస్ట్ ఈ ఫెడరేషన్లో ఆల్రెడీ చేసేసారు రాజీనామాలు. మళ్ళీ చేసామని చెప్పి వాళ్ళు మా అసోసియేషన్ని కొంచెం కన్ఫ్యూజ్గా చేయడం జరిగింది. సో వాళ్ళ సంతకాలు ఇవన్నీ నిన్న జరిగిన ఆ గొడవకంతా ఇదే కారణం మెయిన్. సో 8 మంది ఈసీ మెంబర్స్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అండ్ క్యాషియర్, మొత్తం 10 మంది ఈ ఇద్దరు అవినీతికి పాల్పడ్డారు. జనరల్ సెక్రటరీ, క్యాషియర్ అండ్ 8 మెంబర్స్ కూడా వీరికి మద్దతు తెలుపుతూ రాజీనామాలు చేసేసారు. ఎందుకు అని అంటే టోటల్ బాడీ డిజాల్వ్ చేయాలి అని చెప్పి. సో వీరి తప్పులకి, వీరి రాజీనామాలకి టోటల్ బాడీ ఎందుకు డిజాల్వ్ చేయాలి అనేది నా క్వశ్చన్. సో ఇక్కడ వీరందరూ రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాల్ని మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఫెడరేషన్ నుంచి లెటర్ పంపించారు, సామూహిక రాజీనామాలు చేశారు, ఒకసారి రండి అని జాయింట్ మీటింగ్ పెట్టారు మాకు. ఎవరైతే రాజీనామాలు చేశారో ఆ తర్వాత మాకు ఫెడరేషన్ వారు ఒక జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఆ జాయింట్ మీటింగ్లో చిన్న చిన్న తప్పులు ఉంటాయి, చూసుకొని వెళ్ళిపోవాలి అని అన్నారు. సరే, తప్పులు అంటే చిన్న చిన్నవి అంటే ఓకే, మరి డాన్సెస్ డబ్బులు తింటున్నారు, మరి ఎలా కలిసి ఉండాలి అని అన్నాము. చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి, మీరు ఒక్కసారిగా వచ్చి మార్చాలి అంటే మార్చలేరు, కలిసిపోతూ పనిచేస్తూ దాన్ని తొలగిస్తూ రండి అని అన్నారు. కానీ నాకు ఇచ్చిన పదవీ కాలం 2 ఏళ్ళే. ఈ 2 ఏళ్లలో నేను ఇట్లా చూసుకుంటూ పోతుంటే అన్యాయంగా బలేది మా డాన్సర్సే. సో దాని మీద మేము కొన్ని ఎప్పటికైతే అప్పటికప్పుడు శిక్షించాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే మేము మళ్ళీ జూన్ 14 రోజు మేము జనరల్ బాడీ పెట్టుకున్నాము. ఆ జనరల్ బాడీలో వారి వివరణ తీసుకోవడం జరిగింది. ఎవరైతే తప్పు చేశారో, రాజీనామాలు చేశారో వారి వివరణ తీసుకోవడం జరిగింది. ఆ వివరణతో మా సభ్యులందరూ అసంతృప్తికి గురయ్యారు. తర్వాత లేదు, వీళ్ళ రాజీనామాల్ని మేము యాక్సెప్ట్ చేసాము, బై ఎలక్షన్స్కి వెళ్ళాలి అని మెజారిటీ సభ్యులు సర్వసభ్య సమావేశంలోనే, అంటే జనరల్ బాడీలోనే తీర్మానించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా అన్యాయంగా వాళ్ళని తీసేసింది లేదు. ఇది 14th జనరల్ బాడీ మీటింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఆల్రెడీ మేము అన్నీ మొత్తం రాసాము విత్ సిగ్నేచర్స్. ఆల్మోస్ట్ 135 ఎంతమందో 180 మెంబర్స్ వస్తే 135 మెంబర్స్ దీన్ని ఆమోదించారు. మెంబర్స్ వచ్చారు. ఎప్పుడు కూడా మా జనరల్ బాడీకి యూజువల్గా 150 to 200 మధ్యలోనే వస్తారు, ఏ జనరల్ బాడీకి అయినా సరే. సో 188 మెంబర్స్ వచ్చారు. దానిలో 136 మెంబర్స్ లేదు, వీళ్ళు చేసింది తప్పు, వీళ్ళని సస్పెండ్ చేయాలి, వీళ్ళ రాజీనామాల్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి బై ఎలక్షన్స్కి వెళ్దామని చెప్పి అందరం నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారంగానే నిన్న పెట్టడం అన్నది జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ జనరల్ బాడీ దాన్ని కూడా ఫెడరేషన్ వారు మేము ఒప్పుకోము అని అంటున్నారు. వారు అనేది ఒకటే, వాళ్ళు ఏమంటున్నారంటే 10 మందితో పాటు మీరు కూడా దిగిపోండి అని అంటున్నారు. మొత్తం
కార్యవర్గానికి డిజాల్వ్ చేసేసి మొత్తం బాడీకి ఎలక్షన్స్ పెట్టండి అని అంటున్నారు. ఇక్కడ ఏ బైలాలో ఉంది అనేది మాకైతే తెలియదు. సో ఫెడరేషన్ బైలాలో కూడా అది ఎక్కడ లేదు, మా యూనియన్ బైలాలో కూడా ఎక్కడ లేదు. మొత్తం కార్యవర్గానికి అంటే నేను, జాయింట్ సెక్రటరీ గారు ఉన్నారు, ఈసీ మెంబర్ గారు ఉన్నారు, ఇట్లా ఇంకా ఉన్నారు, రాలేదు ఈరోజు. సో మేమందరం ఉన్నాం, ఇంకా 7 మంది మేము రాజీనామా చేయలేదు, మేము ఏం తప్పులు చేయలేదు. అయినా కూడా మా మొత్తం కార్యవర్గానికి ఎలక్షన్స్ పెట్టాలి అనే ఒక ఎజెండా పెట్టలేదు అన్న కోపంతో నిన్న ఫెడరేషన్ వారు వెళ్ళిపోవడం జరిగిందే తప్ప ఫెడరేషన్కి అగెనెస్ట్గా మేము బై ఎలక్షన్స్ జరిపిస్తున్నాం అన్నమాట వాస్తవం. సో ఫెడరేషన్కి మేము అగెనెస్ట్గా వెళ్తున్నాము, వాళ్ళ బైలాస్ ప్రకారం మేము పాటించట్లేదు అని చెప్పి వారు మమ్మల్ని బైకాట్ చేశారు అని చెప్పి చాలా వచ్చాయి. సో అవన్నీ కరెక్ట్ కాదండి. ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళకి మాత్రమే ఉప ఎన్నికలు జరగాలా లేదా అనే ఒక దాని మీద మాత్రమే నిన్న ఓటింగ్ జరిగింది. సీక్రెట్ ఓటింగ్ ద్వారా జరిగింది. మళ్ళీ వారు జేసీఎల్ గారిని కలవడం జరిగింది. ఈ 10 మంది మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అన్నారు. మళ్ళీ మేము 5th ఈ నెల మళ్ళీ జనరల్ బాడీ పెట్టుకోవడం జరిగింది. ఆ జనరల్ బాడీలో ఫెడరేషన్ వారిని, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారిని, అబ్జర్వర్స్ని ఇద్దరిని పిలిపించాము. అక్కడ కూడా అసలు కరెక్ట్గా మాకు జడ్జిమెంట్ రాలేదు. అందుకనే మేము మళ్ళీ అక్కడ తీర్మానం ఏం తీసుకున్నామంటే 12th ఈ నెల అసలు వీళ్ళు రాజీనామాలు చేసిన వారికి ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అని మరొకసారి జేసీఎల్ గారిని గౌరవించి మళ్ళీ సీక్రెట్ ఓటింగ్ ద్వారా పెట్టాలని అనుకున్నాము. చాలామంది డాన్సర్స్, కొంతమంది మాసెస్కి భయపడి మేము ఓపెన్గా చెప్పలేము అని అన్నందుకు మేము సీక్రెట్ ఓటింగ్ ద్వారా అసలు ఈ రాజీనామాలు చేసిన వారికి ఎన్నికలు జరగాలా వద్దా అనే ఒక ఆప్షన్ మీద సీక్రెట్ ఓటింగే జరిగింది తప్ప నిన్న జరిగింది ఎన్నికలు కాదు. దాన్ని టోటల్గా బయటికి ఎన్నికలు జరిగాయి అని చెప్పి తీసుకొస్తున్నారు. ఎన్నికలు కాదు, అసలు ఎన్నికలు కావాలా వద్దా అనే దాని మీద ఒక సీక్రెట్ ఓటింగ్ జరిగింది. అంతే ఎజెండా పాయింట్స్ 2 పెట్టాము. అసలు బై ఎలక్షన్ అంటే ఈ రాజీనామాలు చేసిన వారికి బై ఎలక్షన్స్ కావాలా వద్దా, అంతే, ఆ 2 ఆప్షన్స్. ఫెడరేషన్ వారు చెప్తున్నది ఏంటి, ఇది కాదు మొత్తం కార్యవర్గానికి కూడా ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనే ఆప్షన్ పెట్టండి అని అంటున్నారు. అసలు ఆ ఆప్షన్ ఎందుకు పెట్టాలి అనేది మా క్వశ్చన్. మేము రాజీనామాలు చేయలేదు, మేము ఎందుకు దిగిపోవాలి? ఎక్కడ కూడా ఏ యూనియన్ బైలాలో కూడా ఒక కార్యవర్గం ఇంత % చేస్తే మిగతా వాళ్ళు కూడా డిజాల్వ్ అవ్వాలి అన్నది అయితే ఎక్కడ లేదు. సో మాకు ఇంకా మా పదవీ కాలం ఉంది, మేము ఇంకా కొనసాగుతాం అనే వాయిస్తోనే మేము మాట్లాడాము. అందుకే మేము ఆ ఎజెండా పాయింట్ పెట్టము అని అన్నామే తప్ప ఫెడరేషన్ వారికి అగెనిస్ట్గా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం మాకు లేదు. మాకు ఫెడరేషన్ కావాలి, మేము ఎప్పుడు వారితో పని చేస్తూనే ఉంటాము. కానీ ఫెడరేషన్ లేకుండా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పి కొంతమంది మా డాన్సర్స్కి అవగాహన లేక మాట్లాడడం జరిగింది. ఫెడరేషన్ వారికి అగెనిస్ట్గా జరపలేదు. మా యూనియన్స్ రూల్ ప్రకారం ఏమున్నాయో ఆ రూల్స్ని పాటిస్తూ లీగల్గానే మేము ప్రొసీడ్ అయ్యామని చెప్పి చెప్తున్నాను. తర్వాత బై ఎలక్షన్స్కి నిన్న సీక్రెట్ ఓటింగ్ ద్వారా కింద చాలామందిని రానికుండా ఆపేశారు. అయినా కూడా చాలామంది ధైర్యం చేసి 78 మెంబర్స్ దాకా ధైర్యం చేసి వచ్చారు. ఎప్పుడు కూడా జనరల్ బాడీకి 180-200 లోపలే వస్తారు. కానీ నిన్న మాత్రం రానివ్వకపోవడం వల్ల కొంచెం మీడియా కూడా వచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు, చిన్న చిన్న గొడవలు జరిగాయి. దానివల్ల కొంతమందిని పైకి రానిలేదు. అయినా కూడా 78 మెంబర్స్ వచ్చి ఓటేశారు. అందులో 75 మెంబర్స్ మాకు ఉప ఎన్నికలు కావాలి అని చెప్పి ఓటేశారు. ఓన్లీ 3 మాత్రమే మాకు వద్దు అని ఓటేశారు. సో ఏదైతే ఫైనల్గా ఎక్కువ మెజారిటీ వస్తుందో దానికే వెళ్తాం కాబట్టి ఉప ఎన్నికలు కావాలి అనే దాని మీద మేము ఈ నెల 26వ తేదీ మేము ఉప ఎన్నికలు అంటే రాజీనామాలు చేసిన వాళ్ళకి బై ఎలక్షన్స్ కావాలి అనే దాని మీద మేము డిసైడ్ చేసుకున్నాం. సో ఇది యాజ్ పర్ యూనియన్ రూల్స్ ప్రకారమే వెళ్ళాం తప్ప ఎక్కడ కూడా ఫెడరేషన్ వారికి అగెనిస్ట్గా వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ మాకు ఎప్పుడూ లేదు. గతంలో ఫెడరేషన్ వారు మా పెద్దలు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటూ వచ్చారో వాటిని మేము ఫాలో అయ్యాం తప్ప కొత్తగా మేము ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడా తీసుకోలేదు. ఏదైనా సరే సర్వసభ్య సమావేశంలో పెట్టి మెజారిటీ సభ్యుల ఆమోదం తీసుకొనే మేము ముందుకెళ్ళాం తప్ప నా ఒక్కదాని డెసిషన్ ఎక్కడా లేదు. ఇది దయచేసి మీడియా కూడా కొంచెం గమనించుకోవాలి. ఏకపక్ష నిర్ణయం ఎక్కడ కూడా లేదు. ఏదైనా జనరల్ బాడీ ఆమోదంతోనే ముందుకెళ్తున్నాం. మొత్తం టోటల్ 17 మెంబర్స్ సార్ ఉండేది బాడీ. టోటల్ మెంబర్స్ వచ్చి 500. దానిలో చాలామంది సీనియర్స్ ఊర్లలో ఉంటారు, ఒక 100 మంది. 17 మెంబర్స్. కోర్ కమిటీ కాదు సార్. ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవాలంటే మెజారిటీ ఉండాలి తప్ప మనకి ఇప్పుడు ఒక ప్రెసిడెంట్గా నేను ఒకవేళ రాజీనామా చేయకపోయినా మీద 16 మంది రాజీనామా చేసినా సరే నా పోస్ట్ నాకు ఉంటుంది కదా. ఎక్కడుంది, ఏ రూల్లో ఉంది? మా బైలో లేదు, అది లేదు.
ఏది లేదు, అది దేనికి ఏదైనా ఒక జనరల్ బాడీలో ఆమోదం తీసుకోవడానికి కావాలి. అంటే ఇప్పుడు ఒక జనరల్ బాడీ పెడతాము, ఒక 200 మంది వచ్చారు, దానిలో 1/3 మెజారిటీ కావాలి. అంతేగాని బాడీ డిజాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఓకే సార్ మీరు అనుకున్నట్టుగానే అనుకుందాం. ఇప్పుడు ఒక మీ టీం మేము గెలిచామనుకోండి, ఇంద లేదు 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 ఎక్కడుంది సార్? లేబర్ యాక్ట్లో లేదు. ఎక్కడుంది? ఇప్పుడు నా పోస్ట్ నేను ఒక్కదాన్ని ఉన్నా సరే 16 మంది రాజీనామా చేసిన నా పదవికాలం ఉంటుంది కదా. లేదు, అది నామినేట్ చేసుకుంటే ఎలక్షన్ సార్, అందరికీ ఎలక్షన్ సార్. రాజీనామా చేసినారు ఆయన అన్న ఉద్దేశంతోనే చేశారు, కాబట్టి అది లేదు బయట. లేదు 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 వాళ్ళు మీరన్న ఉద్దేశంతోనే చేశారు. వాళ్ళు 10 మంది ఎందుకు చేశారంటే మొత్తం బాడీని డిజాల్వ్ చేయాలి, మేము ఉంటే ఇంకా మా తప్పులు బయటకు వస్తాయి అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు డిజాల్వ్ చేయాలనే వాళ్ళే వేశారు. కానీ మా సభ్యులు కూడా ఇప్పుడు చాలామందికి అవగాహన వస్తుంది సార్ ఎవరు ఏంటి అని అన్నది. ముందులో లాగా ఇప్పుడు తెలుసు, మీకు కూడా చాలా అప్డేట్ అయింది. ముందులాగా ఇప్పుడు లేరు, తెలుసుకుంటున్నారు, అవేర్నెస్ పెరుగుతుంది. దానివల్ల అందరికీ తెలుస్తుంది ఎవరు రాజీనామాలు చేశారో వాళ్ళ వరకే ఎన్నికలు ఉండాలి. కానీ మొత్తం కార్యవర్గానికి ఎందుకు ఉంటుంది సార్? మేము 7 మంది ఉన్నాం, మేము ఏం తప్పు చేశామని పోలీస్ కంప్లైంట్ ఎందుకు సార్? మా యూనియన్ సమస్య మేము డిసైడ్ చేసుకున్నాం. పోలీస్ కంప్లైంట్ దేనికి? అసోసియేషన్ సభ్యులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకపోతే అప్పుడు ఉంటుంది. చేసుకోవచ్చు, అది కూడా ఎలక్షన్స్లోనే చేయాలి సార్, నామినేటెడ్ ఉండదు. అంటే మేము అలా ఏదైతే సర్వసభ్య సమావేశంలో డిసైడ్ చేస్తారో అదే తప్ప చేసుకోవచ్చు. మీరు అన్నది ఉంది. చేసుకోవచ్చు. యాక్చువల్లీ అది 100% అదే సార్, అది 3వ పాయింట్ పెట్టనందుకు ఒక్క నిమిషం. ఫెడరేషన్ వద్దు అని ఎందుకు అన్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3వ పాయింట్ పెట్టమని చెప్పారు కదా. సో ఆ 3వ పాయింట్ పెట్టాలి అనే అధికారం కానీ వీళ్ళని తీసేసే అధికారం కానీ, జనరల్ బాడీ మీటింగ్ని ఇది చల్లదు అని చెప్పే అధికారం కానీ ఎవరికి లేదు. సో ఆ విషయంలో నేను ఏంటంటే, మా ఎక్స్ ఎవరైతే ఉన్నారో, నేను వీడియో ఎవరు తీస్తానంటే నాకు ఎక్స్ ప్రకాష్ గారు ఉన్నారు కదా, అది అందరు శేఖర్ మాస్టర్ మీద వెళ్తున్నారు అనుకున్నారు. కాదు, ప్రకాష్ గారు దాన్ని తీస్తున్నారు అన్నమాట. మా ఎక్స్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు తీస్తుంటే జోసెఫ్ ప్రకాష్ గారు ఏంటి మనం ఏదో తప్పు చేస్తున్నట్టు తీసుకుంటే డైరెక్ట్ నేను వెళ్ళి ఎందుకు డైరెక్ట్ ఇది దూరం తీస్తున్నాం, దగ్గర నేనే వస్తాను కదా రా అని చెప్పి దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది ఏంటంటే, ఫెడరేషన్కి కానీ మిగతా ఫెడరేషన్ బయలల్లో ఏముంది అని అంటే, ఇతర యూనియన్లో అంటే మిగతా యూనియన్లో వాళ్ళ పర్సనల్ విషయాల్లో మీరు తల దూడవద్దు, అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అనేది ఉంది. సో వాళ్ళకి ఏం రైట్స్ ఉంటాయని చెప్పి ఈ జనరల్ బాడీ మీటింగ్ చల్లదని చెప్పడానికి. ఎందుకనంటే సుప్రీం ఈజ్ జనరల్ బాడీ మీటింగ్. ఓకే, ఏం చేసినా ఎక్కడ పోయినా ఏం మాట్లాడుకున్నా జనరల్ బాడీ మీటింగ్. ఆ జనరల్ బాడీ మీటింగ్ చల్లదు అన్నారు. ఎందుకు చల్లదు అంటే మా ముందు జరగలేదు అన్నారు. మీ ముందు ఎందుకు జరగాలి? ఇప్పుడు ఇది కూడా ఎందుకు అంటే సార్ ఫెడరేషన్ మీద నేను ఎగ్నెస్ట్ కదా సార్. ఎందుకు నేను ఫెడరేషన్ గురించి వాళ్ళని పిలవలేదు మా జనరల్ బాడీ మీటింగ్ అని అంటే, ప్రెసిడెంట్ గారు ఏంటంటే, ఇక్కడ మన యూనియన్లో ఫ్రాడ్ జరిగింది కదా, మన యూనియన్ సమస్యలే రేపు ఒకరికొకరు మొహాలు చూసుకోవాలి. కాబట్టి అది 24 క్రాఫ్ట్స్లోకి వెళ్తే ఆ విషయం బయటికి వెళ్తే మన యూనియన్కి ఇబ్బంది, మన యూనియన్ సభ్యులకి ఇబ్బంది. కాబట్టి ఇది మన అంతర్గత విషయం కాబట్టి మనమే తేల్చుకుందాము సార్, మీరు రావద్దు సార్ అన్నారు అని మేము చెప్పాము. వాళ్ళు కూడా దానికి లెటర్ ఏం చేశారంటే, 14వ తేదీ మీటింగ్ మీరు పెట్టుకొని అక్కడ ఏం జరిగింది మీరు తీసుకునే నిర్ణయాన్ని మాకు పంపించండి అన్నారు. అదే చేశాం. అది చేసిన తర్వాత ఇది చెల్లదు అని అన్నారు. సో ఎవరికి హక్కు లేదు, జనరల్ బాడీ మీటింగ్ని యాక్సెప్ట్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఆ విషయం మాత్రమే నేను మాట్లాడాను. మాకు 1.5 year ఉంది సార్, ఇంకా 1.5 year ఉంది. ఇంకొకటి ఫెడరేషన్ వారికి మీరు అడిగింది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఎందుకు మేము వద్దు అని ఆ వాయిస్ వచ్చిందంటే, ఇక్కడ సెక్రటరీ ట్రెజరర్ ఫ్రాడ్ అని ఆల్రెడీ మేము జనరల్ బాడీలో చూపించాము. బట్ ఈసీ మెంబర్స్ వాళ్ళకి మద్దతుగా రాజీనామాలు చేసేసారు. వారేమంటున్నారంటే ఆ ఇద్దరిని పెట్టుకోండి, మిగతా ఈసీ మెంబర్స్తో మీరు కలిసి పనిచేయండి అంటున్నారు. అంటే రాజీనామాలు చేసింది వారు స్వచ్ఛందంగా వాళ్ళు చేశారు, మేము ఎవరేం అడగలేదు మీరు రాజీనామాలు చేయండి అని. కానీ వాళ్ళు ఏంటంటే వీరికి మద్దతు తెలపడం కూడా తప్పే కదా. తప్పు చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేయడం కూడా తప్పే కదండి సార్. అసలు
ఫ్రాడ్ జరిగింది అని తెలిసినప్పుడు మనం నిలదీసి అడగాలి, అసోసియేషన్కి ఆ డబ్బులు వసూలు చేయించాలి. అంతేగాని ఆయనను కాపాడుకోవడం కోసం మొత్తం బాడీ డిజాల్వ్ చేయాలనే ఆలోచన తప్పు అంటున్నాను నేను. ఎన్ని కోట్లు కాదు సార్, అది రూపాయి అయినా ఫ్రాడా కాదా? రూపాయి అయినా ఫ్రాడా కాదా? అది వస్తే చాలా ఉన్నాయిలేండి. అది ఎలా మేము మా జనరల్ బాడీలో మాట్లాడుకొని మా సభ్యులతో మేము డిస్కషన్ చేసుకుంటాం. పోలీసులు అక్కడ లోపల చిన్న డిస్కషన్ జరుగుతుంది. కొంతమందికి సభ్యులకి ఏంటంటే అండి, ఫెడరేషన్ వారు లేకపోతే మేము లేము అనేది ఒక అపోహ ఉంది. ఇప్పుడు మేమందరం కలిస్తే ఫెడరేషన్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు మేము కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది కానీ సార్, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అన్నీ కలిస్తేనే ఫెడరేషన్. ఇప్పుడు వారు ఏదైనా చెప్తే మేము తీసుకుంటాము, బట్ మా ఎజెండా పాయింట్లలో కూడా మేము చెప్పిన ఎజెండా పాయింట్ పెట్టాలి అని అంటే ఇప్పుడు ఫెడరేషన్ వారు ఒక మీటింగ్ పెడతారు, మా యూనియన్ ఎజెండా పెట్టండి సార్ అంటే పెడతారా? సో మీరు బాడీ డిజాల్వ్ చేయాలన్న ఆలోచన అనేది రాంగ్ అంటున్నాను నేను. మీరు మొత్తం బాడీకి ఎలక్షన్స్ పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టండి అని ఎందుకు అంటున్నారు? వాళ్ళతో కలిసి పని చేయండి అని ఫోర్స్ చేస్తున్నారు. మనస్తాపం చెంది రాజీనామా చేసినా, ఊరికే రాజీనామా చేసినా రాజీనామే కదా. మళ్ళీ అది వెనక్కి తీసుకోవాలంటే వాళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవాలి, విత్డ్రా చేసుకుంటున్నాము అని. వాళ్ళు విత్డ్రా పెట్టుకోలేదు, ఏమీ చేయలేదు. మేము ఇలానే ఉంటామనే ధోరణితో ప్రవర్తిస్తే మేము ఎక్కడ వాళ్ళని తీసుకోవాలి? ఆల్రెడీ నిన్న డిసైడ్ అయిపోయింది సార్, బై ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఎవరైతే రాజీనామాలు చేశారో ఆ పదవులకు మాత్రమే బై ఎలక్షన్స్ వెళ్ళాలి అని నిన్న లేబర్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలోనే నిన్న సీక్రెట్ ఓటింగ్ అన్నది జరిగింది. సో బై ఎలక్షన్స్ 26th రోజు వెళ్తున్నాం. మా డాన్సర్సే కొంతమంది ఫెడరేషన్ వారు లేరని అదేదో తప్పుగా వాళ్ళు ఫీల్ అయ్యి అవేర్నెస్ లేక, అంటే ఫెడరేషన్ వారు లేకపోతే మా యూనియనే లేదు. ఫెడరేషన్ వారు ఫస్ట్ వచ్చారు, వచ్చి కూర్చున్నారు, కూర్చొని వారికి నచ్చిన ఎజెండా పెట్టలేదని చెప్పి వెళ్ళిపోయారు. పూర్తి వర్గానికి వెళ్ళమంటుంది, పూర్తి కార్యవర్గానికి వెళ్ళమంటుంది. పూర్తి కార్యవర్గం అంటే మాకు ఇంకా 1.5 year ఉంది సార్. మేము కష్టపడి గెలిచి వచ్చాం. 2 years. ఎందుకు వెళ్ళాలంటున్నాను సార్? అసలు నాకేం అవసరం అంటున్నా? నేను మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం నాకేంటి? తర్వాత విషయం సార్, ఇప్పుడు జోసెఫ్ గారు ఉన్నారు, జానీ మాస్టర్తో ఓడిపోయారు. అదే సార్ మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎవరికి సపోర్ట్ కాదు, ఆయన ఫెడరేషన్ ఉండాలి అని అడుగుతున్నారు. ఫెడరేషన్ ఉండాలి అని అడుగుతున్నారు. ఫెడరేషన్ ఏంటి? 3 ఎజెండా పెడితే మేము ఉంటామంటున్నారు. అది తప్పు కదా అంటున్నాం. ఇంకొకటి శేఖర్ ఎఫ్డీసీ చైర్మన్ గారు వ్యతిరేకించట్లేదు. మేము అందుకే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం, మీరు రాజీనామా విత్డ్రా చేసుకున్నట్టు లెటర్ పెట్టుకోండి అన్నాం. ఎఫ్డీసీ చైర్మన్ చెప్పిన మాట మీ వరకు వచ్చిందని అంటే మీకు అన్నీ తెలిసే ఉంటాయి. సో వారు చెప్పిన తర్వాత కూడా మీరు ఏం చేయాలి? సరే మేము రాజీనామాలను విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పాలి. ఇప్పుడు మీరు రాజీనామాలు రాసి ఓపెన్గా ఒక అఫీషియల్ లెటర్ ఇచ్చినప్పుడు మళ్ళీ అఫీషియల్గా విత్డ్రా చేసుకున్నట్టు లెటర్ ఇవ్వాలి. మరి ఇవ్వకపోతే మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం సార్? అందువల్ల తప్ప ఆయనను గౌరవించలేదని కదా సార్. నిన్నటి వరకు నిన్న కూడా మేము చెప్పాము పెట్టుకోండి. వాళ్ళ కోసం 3 GB జరిగాయి సార్. 4 లక్షలు ఖర్చు అయింది దగ్గర వాళ్ళ కోసం, ఈసీ మెంబర్స్ గురించి. అయినా కూడా స్టిల్ వాళ్ళని తీసుకోవాలని అంటే నిన్న లాస్ట్ ఆప్షన్ ఇచ్చాం. 1 hour వెయిట్ చేసాం, మీరు ఏమైనా రాజీనామాలు పెట్టుకుంటారా అని. కానీ వాళ్ళు రిటర్న్ పెట్టుకోలేదు. లేబర్ ఆఫీస్ వాళ్ళు కూడా అడిగారు, జేసీఎల్ గారు కూడా అడిగారు. మీరు చెప్పండి. నేను కూడా లేదు సార్, రెమ్యునేషన్ పక్కన పెట్టండి సార్. ఓకే సార్, ఇది నా గురించి మామూలుగా చెప్తానే ఉంటారు సార్. ఓకే, నేను దాని గురించి పెద్ద చేయను, కాబట్టి అడిగారు కాబట్టి అదే నేను సార్, నేను అన్యాయం చేస్తుంటే ఈరోజు నేను ఈ పొజిషన్కి ఉన్నాను సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాంగ్ రిక్వైర్మెంట్. ఓకే, యాజ్ ఎ టెక్నీషియన్గా మాట్లాడుతాను. టెక్నీషియన్గా నా సెల్ఫ్ ఏంటి అది ఏమంటారు, స్వార్థం కూడా అనుకోవచ్చు. యాజ్ ఏ ఒక కొరియోగ్రాఫర్గా నేను ఇండియాలోనే నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఉండాలి, నాకు ఒక బ్రాండ్ ఉండాలి,
నా సాంగ్ వరల్డ్ వైజ్గా వెళ్ళాలి అనేది నా మైండ్లో ఉంటుంది. సో అలాగా నేను సాంగ్ చేస్తే ఆ సాంగ్ వెళ్ళి వేరే భాషల్లో కూడా ఆడి ఎవరు చేశారు ఆ సాంగ్ అంటే ఫలానా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫలానా మాస్టర్ చేశాడు, సూపర్ చేశాడు అని చెప్పి దానికి అవార్డులు వస్తే మన తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది. మన పేరు ఎక్కడికో జాతీయ స్థాయి ఇంకా ఇంకా ఎదగాలి, ఇంకా లాంగ్ ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంకి సాంగ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను వాళ్ళని పిలుస్తాను. ఎగ్జాంపుల్ కొన్ని మార్కులు చేస్తాను. మొన్న రైరేరే సాంగ్ జరిగింది. మొన్న రైరేరే సాంగ్ జరిగినప్పుడు 385 మంది డాన్సర్లు ఇక్కడ వాళ్ళనే వాడారు. ఏది 300 సమయంలో ఎంత 300 డాన్సర్స్ని నేను ఇక్కడ వాడా. ఇక్కడ వాడినప్పుడు నాకు మంచి డాన్సర్లు కావాలన్నప్పుడు ఉంటే 400 మంది డాన్సర్లు, దాంట్లో కరెక్ట్గా ఆడేవాళ్ళు 150 నుంచి 200 మంది ఉంటారు. మిగతా సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఉంటారు. సో అదే టైంలో వేరే మాస్టర్కి ఇంకో మాస్టర్కి సాంగ్ ఉంటే ఒక మాస్టర్కి కరెక్ట్గా ఆడేవాళ్ళు ఒక 50 నుంచి 60 మంది తప్ప ఇంకా మిగతా ఉండదు. మిగతా అంతా సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనం వేసుకున్నప్పుడు మంచి డాన్సర్లు కావాలనేది, మంచి డాన్స్ అందరూ బాగా ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి ఇంటెన్షన్ ఉంటుంది, అందరూ బాగుండాలి డాన్సెస్ అని చెప్పి. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మొన్న 300 మంది డాన్సర్లు ఉన్నప్పుడు ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు 180 మంది డాన్సర్లే ఉన్నారు. ఓకే, మిగతా డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు. ఓకే, ఎందుకు లేరు అని అంటే ఎండ. ఓకే, ఆ ఎండకి నేనే అల్లాడిపోతున్నా. మన ఉండి కూడా అంటే మన పనిలో ఉండని అల్లాడిపోతున్నా. అలాంటి టైంలో వాళ్ళందరూ ఎవరైతే సీనియర్ డాన్సర్స్ మన యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళతో షార్ట్ తీస్తారు. నేను చెప్పదు కదా నాకు డాన్సర్స్ లేరు, నాకు మంచి డాన్సర్స్ లేరు అని చెప్పి వాళ్ళు తీసేసి నేను బాంబేలో తీసుకొని చేసుకోవచ్చు. కానీ నేను అప్పుడు చేయలేదు. ఎందుకంటే నాకు అవకాశం ఎందుకంటే వాళ్ళని అది రైరే సాంగ్ మన ఇది ఓపెనింగ్ సాంగ్ కాబట్టి వాళ్ళని అక్కడ నిలబెట్టుకోవచ్చు, వాళ్ళకి చెక్ పెట్టచ్చు, లాంగ్ షాట్ పెట్టచ్చు, అలా పెట్టి తీసాను. అయిపోయింది సార్. దాని తర్వాత మళ్ళీ అయిన తర్వాత తీసుకొని వచ్చి పాడాను. సో అంత నేను ఫేవర్ చేశాను ఇది వీళ్ళకి. అలానే ఈ ప్రతిలో ఇంకొక సాంగ్ 100 మంది అదే బాంబే వాళ్ళు 100 మంది, హైదరాబాద్ 100 మంది వాడారు. ఆ బాంబే వాళ్ళ తీసేసి 200 మంది ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. సో ఆ టైంలో ఏంటంటే ఇంకో 4 సాంగ్లు జరుగుతున్నాయి. ఆ సాంగ్ కుస్తీ అయిపోయిన తర్వాత ఫైనల్కి చరణ్ సార్ పెద్ద క్యారెక్టర్ ఫైనల్కి సెలెక్షన్ అయిన తర్వాత కుస్తీలో లోపల జరిగే సాంగ్ అది. సో నాకు ప్రతి డాన్సర్ అనేవాడు బాగా బలంగా ఇదిగా ఉండాలి. సో అందువలన నేను ఏం చేశానంటే నాకు ప్రొడక్షన్ నుంచి ఏమొచ్చిందంటే బాగా కట్ట ఉండాలని చెప్పి డైరెక్టర్ గారి దగ్గర నాకు సూచన వచ్చింది. మంచి 200 మంది డాన్సర్స్ బాగా బాడీ గీడి ఉండాలి, అంతమంది దొరకరు. సో మనోళ్ళు కొంతమంది ఇక్కడ యంగ్స్టర్స్ని పెట్టుకొని బాంబే నుంచి కొంతమందిని తీసుకొని పెట్టుకుంటే అది మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఇంకో థాట్ ఏమొచ్చిందంటే అసలు డాన్సర్లతో ఈ సాంగ్ ఎందుకు డాన్స్ చేయాలి? హీరో, హీరోయిన్, ఇంకొక హీరోయిన్ మధ్యలో వస్తుంది. వాళ్ళు ముగ్గురితోనే డాన్స్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక మమ్మీలో పురుగులు వస్తారు కదా, సో ఆ విధంగా అందరూ వీళ్ళ మీద ఎక్కుతున్నట్టు ఉండాలని నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్ నాకు టెక్నికల్గా నేను అలా వెళ్తుండాలి వీళ్ళందరూ అని చెప్పి నేను క్రియేటివిటీగా చేసేదాన్ని. ఓకే, సో నేను వాళ్ళు డ్యాన్స్ ఆడిపినా అనేది నా క్రియేటివిటీకి సంబంధించింది. నన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. ఓకే, ఇది ఇంతమంది వాడాలా అంతమంది వాడాలి నన్ను. బట్ యాజ్ ఏ సార్ ఒక్క నిమిషం రాజీనామా చేసిన మెంబర్స్ పురస్కారం ఇది
ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒకసారి చదువుతాను, వాళ్ళు రాజీనామాలు చేసిన చదువుతా ఒకసారి వినండి. ఆగండి మీరు ఆగండి ఆగండి. టూ అధ్యక్షులు ఎందుకు ఆగలేదు? ఓటు మేము ఇమికేసాము. ఓటు మేము ఇమికేసాము. ఫస్ట్ ఫైనాన్స్ ఉండాలి కొంచెం అన్న. మమ్మల్ని మీ ఓటేసిన మేము మీరు ఓటేసాము. మరి ఏం మాట్లాడదు ప్లీజ్, ఏం మాట్లాడద్దు, ఏం మాట్లాడదు ప్లీజ్. సార్ ఒకసారి నేను చదువుతా వింటారా? సార్ ఒక పని చేద్దాము, మీరు వాళ్ళకి తీసుకోండి, మేము తర్వాత వస్తాం. ఎందుకంటే నిన్న జరిగింది కూడా ఇదే. వాళ్ళు డిసిప్లిన్కి వచ్చారా, డిసిప్లిన్కి వచ్చారు వాళ్ళు, అందుకని. అండ్ టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, మాట్లాడివ్వరు అందుకని. ఉస్తాద్ ఇప్పుడు మనకు అక్కడ నుంచి ఏం చెప్పారు, మీరు క్లారిటీ చెప్పేసేయండి, క్లోజ్ చేసేయండి అని చెప్పారు కదా. మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ ఎవరు పంపారు, ఎందుకు అట్లా జరుగుతుంది? ఒకసారి ఆయనకి ఫోన్ చేయండి. మరి చెప్పండి, ఆ లెటర్ చదవమని చెప్పండి. ఆ లెటర్ చదవమనండి, అయిపోతుంది సార్. చదివించండి. మేడం రాజీనామా చేయదు. ఎందుకు చేస్తుంది రాజీనామా? ఎందుకు చేసింది? మీ లెక్క చేయలే, మీ లెక్క రాజీనామా చేయలే. ఎందుకు చేస్తుంది మేడం? మీరు రాజీనామా ఎందుకు చేశారు? నేను లెటర్ చదువుతా, ఒకసారి వినండి. మొత్తం చేసి వాటి ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది సార్. డేట్ 23/5 అంటే మే 23వ తేదీ ఇచ్చారు వీళ్ళు రాజీనామా. 2 అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హైదరాబాద్ ఆర్య విషయము, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సామూహిక రాజీనామా సమర్పణ మరియు నూతన ఎన్నికలకు నిర్వహించవలసిందిగా అభ్యర్థన గురించి మా డాన్సర్స్ అసోసియేషన్కు చెందిన జనరల్ సెక్రటరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా మా యొక్క ఎన్నికైన పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని ఈ లేఖ ద్వారా అధికారికంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మా అసోసియేషన్ కార్యవర్గము ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి మధ్య అవగాహన లోపముతో మనస్పర్ధలు తలెత్తాయని మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయములపై మీ సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం జరిగినది. సలహాలు, సూచనలు కూడా వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. కానీ రోజు రోజుకి స్వార్థముతో కక్షపూర్వితముగా కొందరు వ్యవహరిస్తున్నందువల్ల ఇలా అయితే మా సంఘ సభ్యులకు సరైన న్యాయము చేయలేమని భావించి మేము ఈ పదవి అలంకరణ కోసము కాదు, బాధ్యత కోసము అని భావించి జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులమైన మేము రాజీనామా చేస్తున్నాము. ఈ విషయమును ఫెడరేషన్ పెద్దలు మరియు సంఘ సభ్యులు కూడా గ్రహించాలని కోరుచున్నాము. మేము మా నాయకత్వ పదవుల నుండి తప్పుకున్నప్పటికీ మా సభ్యుల సంక్షేమం మరియు అసోసియేషన్ పనులు సజావుగా సాగడమే మా మొదటి ప్రాధాన్యత. మా దినసరి కూలీ డాన్సర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి వివిధ సినిమా సెట్లలో సీట్లలో వారు కొనసాగుతున్న పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవడానికి మరియు వారి కష్టార్జితమైన పేమెంట్లు, చెల్లింపులు, క్లియరెన్స్లు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ పరివర్తన కాలం గురించి మేము ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాము. అయిపోయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ జోక్యం చేసుకొని
అంటే వాళ్ళని జోక్యం చేసుకోమని వీళ్ళే అడుగుతున్నారు. బాధ్యతలను స్వీకరించి అంటే వీరి బాధ్యతను వారే స్వీకరించి మా అసోసియేషన్కు అధికారికంగా నూతన ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుత కమిటీ రోజువారీ కార్యాచరణ మరియు పరిపాలనాపరమైన పనులను పర్యవేక్షిస్తుంది. అసోసియేషన్ యొక్క ముఖ్యమైన పనులు నిలిచిపోకుండా ఉండటం కోసం మాత్రమే మేము తాత్కాలికంగా అవసరమైతే పత్రాల నిర్వహణ మరియు సమన్వయాన్ని చేసుకుంటాము. కాబట్టి నూతన పాలక మండలిని ఎన్నుకోవడానికి వీలుగా ఏ డాన్సర్ అసోసియేషన్కు వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవలసిందిగా ఫెడరేషన్ను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అని చెప్పి వీరందరూ శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ, చిరంజీవి ట్రెజరర్, యు శివకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ, లక్కకృష్ణ ఈసీ, మనోహర్ ఈసీ, శృతి ఈసీ, కిరణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ, సుమన్ ఈసీ, శ్రీదేవి ఈసీ. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అంటే నూతన కార్యవర్గం కావాలని చెప్పి వీళ్ళు ఎన్నికలు పెట్టాలని చెప్పి ఈ రాజీనామాలు సమర్పించారు. ఇందుకు క్లియర్గా ఉంది. ఇంకా ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఎక్కడైనా ప్రెసిడెంట్ అవును చేయడానికి లేదు. ఈ 2 years లేదు, నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకు సార్ ఇక్కడ ఒక నిమిషం అండి, ఇక్కడ ఎవరు కూడా ఫోర్స్ చేసింది లేదు వాళ్ళని రాజీనామా చేయమని, ఎవరు కూడా అడిగింది లేదు. వారంతటికి వారే మేమే మా పదవులకు తక్షణమే రాజీనామా చేస్తున్నాము అని అన్నారు. సో ఇంకా మ్యాటర్ ఏంటి మాకైతే అర్థం కావట్లేదు. మేము రాజీనామా విత్డ్రా చేసుకునే అవకాశం లేదా అని అంటే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ సీల్ పెట్టుకోలేదు. మీరు అడిగారు ఇందాక ఎఫ్డీసీ చైర్మన్ సార్ గురించి. ఆయన చెప్పినా మేము 100 సార్లు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకునే వాళ్ళు. దట్స్ ఇట్ సార్, అంతే. వాళ్ళకి ఓటు వచ్చి జనాలు మేము నిర్ణయిస్తాం, ఓటు మేము వేసాం, మాకు యూనియన్ చెప్పాలి. ఇది నేను మీకు ఏమేమైతే మా అసోసియేషన్లో ఇంకొకటి సార్, ముఖ్యంగా మా అసోసియేషన్లో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర ఒక అమౌంట్ తీసుకొని మా డాన్సర్స్కి ఇంకొక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ అదే ప్రాబ్లం, మేము లేవనెత్తిందే అదే ప్రాబ్లం. మా డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా చెందాలి. వారు ఇప్పుడు ఎండలో కష్టపడుతున్నారు, రంగులు వేసుకుంటారు, మేకప్లు వేసుకుంటారు, చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. వాళ్ళ డబ్బులు తీసుకొని ఎలా బాగుపడతారు? ఈ మధ్యలో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి 1500 తీసుకుంటారు, కానీ డాన్సర్స్కి ఇచ్చేది మాత్రం 500. ఇవి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టే మేము ఈరోజు బ్యాడ్ అవుతున్నాం. మేము చేసేది కరెక్టే, న్యాయంగా చేస్తున్నాము. అది నచ్చక కొంతమంది రాజీనామాలు చేశారు. సో వారితో మేము ఎప్పటికీ ఏకీభవించాము. డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా రావాల్సిందే. ఏం ట్రాన్స్పరెన్సీగా? బిల్ కరెక్ట్గా ఇవ్వాలి సార్. బిల్ ప్రొడ్యూసర్స్ పాపం ఏం చేస్తున్నారంటే, డాన్సర్ ఏదో ఎండలో కష్టపడుతున్నాడు, మేకప్ వేసుకుంటున్నాడు, కలర్ పేమెంట్ వేసుకుంటున్నాడు, ఫైర్ పట్టుకుంటున్నాడు, ఎండలో కష్టపడుతున్నాడు అని చెప్పి 1500 ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దానిలో కూడా దోచుకొని తింటున్నారు వీళ్ళు. వాళ్ళకి వెళ్ళొద్దా డాన్సర్స్ పేమెంట్లు? ఇన్ఛార్జ్ చేశారు, మా జనరల్ సెక్రటరీ చేశాడు. అవి మేమే విత్ ప్రూఫ్స్ పెట్టాము. కే శ్రీనివాస్ గారు ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ ఎవరైతే రాజీనామా చేశారో ఇవి తెలియబట్టే ఆయన రాజీనామా చేశాడు. ఆ తెలియక ముందు చేయలేదు ఆయన. దానిలో ఇంకొకటి, ఆయన మేనేజర్స్ యూనియన్లో కూడా ఆయన మేనేజర్స్ యూనియన్లో కార్డు ఉంది ఆయనకి. ఇంకొకటి ఈసీ మెంబర్ కూడా సతీష్ గౌడ్ గారు అని ఉన్నారు. ఆయనకి మేము ఆల్రెడీ కఠినంగా శిక్షించాము. ఆయన ఏమన్నారంటే, నేనే కాదు తిన్నది, నాలాగా చాలా మంది ఇన్ఛార్జీలు తిన్నారు, వాళ్ళని కూడా బయటకు తీయండి అని అన్నారు. అలా తీసే ప్రాసెస్లోనే 7 కొండలు దొరికారు. సో ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఏమైనా సరే లక్షలు ఇది 11 లక్షల ఫైల్ అండి. ఇది జస్ట్ 1 yearలో 11 లక్షల ఫైన్. ల్యాండ్కి ఫెన్సింగ్ వేపిస్తున్నాము అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఎక్కడండి మా యూనియన్ అసోసియేషన్ డబ్బులు కాదా? వాళ్ళు కష్టపడి 100 రూపాయలు డొనేషన్ చేస్తారు మా యూనియన్కి. దానిలో వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు అసోసియేషన్ నుంచి డ్రా చేసి ఇలా వైట్ బిల్లులు పెడతారా? 84,000 అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది బిల్ అంటారా? ఇది ఒరిజినల్ బిల్లా? అదే సార్, అది మేము అడుగుతున్నందుకే ఈరోజు వేయాము. అది చేసి అట్లే ఇవ్వండి. 90,000 ఇవి ఏటికి కూడా బిల్స్ ఉండవు. ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను నేను ఆల్రెడీ అన్ని. ఇది మెయిన్, ఇది మ్యాటర్ ఒకసారి మెయిన్ మ్యాటర్. తర్వాత జానీ మాస్టర్ ఇన్సూరెన్స్ తెప్పిస్తారు, మాట ఇచ్చారు, ల్యాండ్ చేస్తారు, చేయనివ్వరు అని చెప్పి దాని గురించి ఒకటి ఫస్ట్ నుంచి నా గురించి ఉంది.
సో నేను 9 months వేరే సాంగ్స్ చేయకుండా పెద్దిలోనే ఉన్నా. ఎందుకంటే పెద్ది బాగా చేయాలి, బాగా ఉండాలి అని చెప్పి సూపర్గా చేయాలి. సో దాని గురించి నేను చేసి దాంట్లో ఉండటం జరిగింది. నేను వేరే సాంగ్ కూడా చేయలేదు. సో చరణ్ సార్ మనకు 40 లక్షలు ఇచ్చారు. ఆయన టోటల్గా మన యూనియన్లో చాలామంది 500 మంది డాన్సర్స్, ఎంతోమంది 400 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పాలంటే 58 లక్షలు అవుతుంది. 58 లక్షలు అవుతుంది. ఆ 58 లక్షలు చేయడానికి నేను ఆయన దగ్గర 40 lakhs తీసుకున్న తర్వాత మిగతా 18 లక్షలు తక్కువ పడితే నేను చాలామందిని అడిగా. కొంతమంది మాస్టర్ని నన్ను అడిగితే వాళ్ళకి పాపం పరిస్థితులు బాగాలేదో ఏమో, మొత్తానికి వాళ్ళు దీని గురించి స్పందించలేదు. బట్ అలానే వాళ్ళు తప్పు పట్టట్లేదు. దాని గురించి నాకు కొంచెం లేట్ అయింది. మొన్నే నా దగ్గరికి పెద్ద పేమెంట్ కానీ ఏ ఏ ఏ సభ్యుడు అండి 40 లక్షలు చరణ్ సరేనా ఎందుకు ఇవ్వాలండి? డాన్సర్స్ కష్టం తెలుసు ఆయనకి, డాన్సర్స్కి ఇవ్వాలి అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్కి 40 lakhs ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ మాసం తీసుకురాగలిగారు? అట్లా నేను తక్కువ అనట్లా. అయిపోయింది. సో పెద్ద పేమెంట్ నాకు ఇది 18 lakhs, అంటే కొంచెం తీసుకుంటున్నది. దిస్ ఇస్ 18 lakhs చెక్. ఓకే, బ్యానర్ పేరు కూడా ఉంది. నేను ₹1 తీసుకోకుండా ఈ 18 lakhs మన డాన్సర్స్ అందరికీ, మన డాన్సర్స్ యూనియన్కి ఈ 18 lakhs నేను హెల్త్ ఇన్సూరెన్స్కి నేను ఇస్తున్నాను. ఓకే, నేను ₹1 తీసుకోకుండా వచ్చినట్టు డాన్సర్స్కి ఇది మన హెల్త్ ఇన్సూరెన్స్కి ఇస్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ జరుగుతుంది. ఓకే సార్, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాటర్ క్లోజ్. థ్యాంక్ యూ.